హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయడం లేదా? ఎందుకు వచ్చిన రిస్క్ అనుకుంటుందా? అధికారంలో ఉండి కూడా రిస్క్ అనుకోవడం వెనక రీజన్ ఏంటి? ఏ విషయంలో హస్తం పార్టీ వెనక్కి తగ్గుతుంది? ఎక్కడ జరుగుతుంది ఎన్నిక? సో తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల టైం దగ్గర పడుతుంది. ఏప్రిల్ 4న అంటే ఇవాళతో నామినేషన్ గడువు ముగిసింది. ప్రత్యేకించి ఇది జిహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్సీ సీట్ కావడంతో అన్ని వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతుంది. బరిలో నిలిచేదెవరు, దూరంగా ఉండేది ఎవరన్న చర్చ జోరుగా నడుస్తున్నాయి. సో వాటి సంగతి ఎలా ఉన్నా రాజకీయ వర్గాల్లో మాత్రం కాస్త పిక్చర్ క్లియర్ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి అంటున్నారు పరిశీలకులు. కాస్త టఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అధికార పార్టీ పోటీలో ఉంటుందా లేదంటే ఎవరికైనా మద్దతు ఇస్తుందా అని మాట్లాడుకోవడం కామన్ ఎప్పుడైనా సరే, అది ఏ ఎన్నికైనా సరే. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉందట. ఇక్కడ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూస్తే ఓటర్లు జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్, కానీ ఈ పరిధిలో పార్టీకి అధికారికంగా ఇద్దరి కార్పొరేటర్స్ ఉన్నారు. ఇక ఎక్స్ అఫీషియో సభ్యులుగా రాజ్యసభ సభ్యుడు అనిల్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఇంకా ఎమ్మెల్సీ వెంకట్ కు ఓటు హక్కు ఉంది. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 20 మంది కార్పొరేటర్స్ జంప్ అయ్యారు. అలా ఇవన్నీ కలిపి ఎటు నుంచి ఎట్లు లెక్కేసుకున్న కాంగ్రెస్ బలం 25 ఓటర్లు పెంచదు. సో దాంతో పార్టీ పెద్దలు పోటీ ఆలోచనలు విరమించుకున్నట్లు తెలుస్తోంది. తాము నేరుగా పోటీ చేసి బద్నామయ్యే బదులు మిత్రపక్షం ఎంఐఏకు మద్దతిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం ఎంఐఏ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా మిత్రపక్షం కాదు, కానీ మిత్రపక్షమే. సో రెండు పార్టీల మధ్య అలాంటి స్నేహం నడుస్తుంది. ఇప్పుడు అసలు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకున్నా సొంతంగా గెలిచేంత బలం పతంగి పార్టీకి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి బరిలో నిలిచి మిత్రుడితో శత్రుత్వం పెంచుకునే బదులు మద్దతు ఇవ్వడమే బెటర్ అన్న అభిప్రాయానికి వస్తుంది కాంగ్రెస్. సో ఎంఐఎం మిగతా ఏ పార్టీకి ఎమ్మెల్సీని గెలిపించుకునేంత బలం లేదు. అందుకే చేత్తో మాంజ పట్టుకొని ఎగరనిస్తే బెటర్ అని ఆలోచిస్తున్నారట. సో గతంలో కాంగ్రెస్ ఎంఐఎం సహజ మిత్రులు, కానీ కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పటి నుంచి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో మళ్ళీ ఎంఐఎం దగ్గరైంది. సో ఈ మైత్రి కంటిన్యూ చేయడంలో భాగంగానే కాంగ్రెస్ మజ్లిస్ పార్టీకి అండగా ఉంటారంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.